ఆచి చికెన్ మసాలా. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 10 రాష్ట్రాల్లో మొత్తం 24 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్, జూలైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. జూన్ 1న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీ, 9న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు తేదీగా ఈసీ ప్రకటించింది. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఇక ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతల పదవీ కాలం ముగియనుంది. కర్ణాటక నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మధ్యప్రదేశ్ నుంచి దిగ్విజయ్ సింగ్ పదవీ కాలం ముగియనుంది. వీరికి తోడు మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ కూడా రిటైర్ కానున్నారు. ఈ ఎన్నికల్లో ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ కానున్నాయి. వారిలో వైసీపీ నుంచి ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో ఏపీలోని 4 స్థానాలను జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 10 రాష్ట్రాల్లో మొత్తం 24 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్, జూలైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. జూన్ 1న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీ, 9న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు తేదీగా ఈసీ ప్రకటించింది. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఇక ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతల పదవీ కాలం ముగియనుంది. కర్ణాటక నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మధ్యప్రదేశ్ నుంచి దిగ్విజయ్ సింగ్ పదవీ కాలం ముగియనుంది. వీరికి తోడు మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ కూడా రిటైర్ కానున్నారు. ఈ ఎన్నికల్లో ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ కానున్నాయి. వారిలో వైసీపీ నుంచి ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, అల్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, సానా సతీష్ల పదవీ కాలం జూన్ 26న ముగియనుంది. దీంతో ఏపీలోని 4 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై కూటమి సర్కార్ కసరత్తు చేస్తుంది. సంఖ్యాబలం ప్రకారం చూస్తే అన్ని స్థానాలు కూటమికే దక్కుతాయని తెలుస్తుంది. దీంతో 4 టీడీపీ మెజారిటీ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. టీడీపీ 2 లేదా 3 స్థానాల్లో పోటీకి దిగే ఛాన్స్ ఉంది. ఇక జనసేనకు 1 స్థానం దక్కనుంది. బీజేపీ కూడా 1 స్థానం కోసం పట్టుబడుతుంది. ఒకవేళ బీజేపీకి 1 స్థానం కేటాయిస్తే టీడీపీ 2 చోట్ల, జనసేన, బీజేపీలకు ఒక్కో స్థానం దక్కనుందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికార కూటమిలో అప్పుడే సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జూన్ 18న పోలింగ్ జరగనున్న ఈ ఎన్నికల్లో అసెంబ్లీలో ఉన్న భారీ మెజార్టీ ప్రకారం 4 స్థానాలు కూడా కూటమికే దక్కడం నల్లేరుపై నడకే అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 సీట్లను 3 పార్టీలు ఎలా పంచుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మెజారిటీ స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ కనీసం 2 లేదా 3 స్థానాల్లో పోటీకి దిగే ఛాన్స్ ఉంది. ఇక మిత్రపక్షమైనటువంటి జనసేనకు 1 స్థానం కేటాయించడంతో దాదాపు ఖాయమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లతో బీజేపీ కూడా ఖచ్చితంగా 1 స్థానం కావాలని
పట్టుపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీకి ఒక సీటు కేటాయిస్తే టీడీపీ 2 స్థానాలకే పరిమితం కావాల్సి వస్తుంది. అప్పుడు టీడీపీ 2, జనసేన 1, బీజేపీ 1 రాజ్యసభ స్థానాలతో పోటీ చేస్తాయని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే జూన్ 26తో వైఎస్ఆర్సీపీ సభ్యులుగా ప్రస్తుతం ఉన్నటువంటి అయోధ్య రామిరెడ్డి, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వానీల పదవీ కాలం ముగిసిపోతుంది. ఈ ఖాళీలో కూటమి తరఫున ఎవరిని పంపాలన్న దానిపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నారు. జూన్ 1న నోటిఫికేషన్ వచ్చే లోపు అభ్యర్థుల లిస్టుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు నోటిఫికేషన్ వచ్చేసింది, 4 స్థానాలు కూడా కూటమికే దక్కుతాయనేది చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది. అయితే బీజేపీ ఒక స్థానం కోసం పట్టుకొడుతున్న నేపథ్యంలో కూటమిలో సీట్ల సర్దుబాటు ఫార్ములా ఎలా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తికర అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి కనీసం పోటీ చేసేందుకు కూడా తగినంత బలం లేదు. కాబట్టి ఈ 4 స్థానాలు ఏకపక్షంగా అధికార కూటమికి దక్కనున్నాయి. అయితే ఇప్పుడు అసలు సవాల్గా ఈ 4 సీట్లను 3 పార్టీలు ఎలా పంచుకుంటాయనే దానిపైనే నడుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ మొదటి సమీకరణం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాల్లో అంటే కనీసం 3 చోట్ల పోటీ చేయాలని భావించిన నేపథ్యంలో జనసేనకు 1 స్థానం ఇచ్చేందుకు కూడా ముందే జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్టానం కూడా ఖచ్చితంగా 1 స్థానాన్ని కేటాయించాలని ఒత్తిడి తెస్తుంది. ఒకవేళ బీజేపీ 1 సీట్ ఇస్తే టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమై 2 స్థానాలు మాత్రమే తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ 4 సీట్లు పూర్తి స్థాయిలో కూటమికి దగ్గరనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో రాజ్యసభలో అత్యధిక సీట్లు ఉన్నాయి, మెజారిటీ ఎక్కువగా ఉంది. అయినా ఇప్పుడు 0కు వెళ్ళబోతోంది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో 11 సీట్ల ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలోనే వారికి 1 సీటు కూడా వచ్చే అవకాశం లేదు. కనీసం పోటీ చేసే అర్హత కూడా లేక కోల్పోయిందని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు టీడీపీ వైపు నుండి మాత్రం గత ఎన్నికల్లో త్యాగాలు చేసినటువంటి సీనియర్ నేతలతో పాటు పారిశ్రామికవేత్తల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రధానంగా వర్ల రామయ్య, అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లేదా జాతీయ స్థాయిలో బలమైన పట్టున్న కొందరు పారిశ్రామికవేత్తల పేర్లను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే జనసేనకు దక్కే ఆ ఒక్క స్థానం కోసం ఎవరికి ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. జనసేనలో పార్టీ స్థాపించినప్పటి నుంచి నమ్మకంగా ఉన్నటువంటి కీలక నేత లేదా పవన్ కళ్యాణ్ ప్రముఖుడికి ఈ ఛాన్స్ దక్కవచ్చని కూడా పార్టీ అధిష్టానం కూడా భావిస్తోంది, ఆ పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. బీజేపీ నుండి ఒకవేళ సీటు ఖరారైతే కేంద్ర నాయకత్వానికి నమ్మకమైనటువంటి నేత లేదా ఏపీలో పార్టీని బలోపేతం చేయగల ఒక సీనియర్ లీడర్లు ఢిల్లీ పెద్దలు బరిలోకి దించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే జూన్ 1 నోటిఫికేషన్ వస్తుంది, జూన్ 8న నామినేషన్ల చివరి తేదీ, అంటే ఈ లోపే వచ్చే 4-5 రోజుల్లోనే అభ్యర్థుల ఎంపికపై కూటమి ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. జూన్ 18న పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం 5 గంటలకే ఫలితాలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఈ లోపే మిత్రపక్షాల మధ్య అయోధ్య కుదర్చడంపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. రామచంద్ర, అభ్యర్థుల ఎంపిక అనేది ఎలా జరిగే అవకాశం ఉంది? అంటే కేంద్ర రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ఎంపిక ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా రాజ్యసభ కంటే చాలా బడా బాబులే ఈ రాజ్యసభ బరిలో ఉంటారు. కానీ కొన్ని పార్టీలు మాత్రమే పార్టీ విధేయతను అలాగే సీనియారిటీని చూసి ఇస్తాయి. అయితే మరి ఇప్పుడు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ 3 పార్టీల నుంచి ఎలా ఏ కేటగిరీలో ఈ అభ్యర్థులను ఖరారు చేస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి టీడీపీలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్లు ఇప్పటికే అన్ని త్యాగాలు చేశారు. ఈ రాజ్యసభ కోసం చాలా ఏళ్ల నుంచి కూడా వారు అన్ని పోస్టులను, ఎమ్మెల్యే సీట్లను అలాగే ఎంపీ సీట్లను కూడా త్యాగం చేసి రాజ్యసభ కోసం ఉన్నటువంటి వారు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఇటు యనమల రామకృష్ణుడు కావచ్చు, అలాగే వర్ల రామయ్య కావచ్చు, మరికొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారి కోసం కూడా వారందరూ కూడా ఆశావాసంలో ఉన్నారు. మరి చూడాలి టీడీపీ అధిష్టానం ఎటువంటి వారికి ఇస్తుంది, లేదంటే పారిశ్రామికవేత్తలకు ఇచ్చి
అక్కడ ఢిల్లీలో పలుకుబడి ఉన్నటువంటి వారి పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి నాయకులకు ఇస్తుందా, లేకపోతే ఈ పార్టీకి విధేయతగా ఉన్నటువంటి వారికి ఇస్తుందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి వారికి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది పార్టీ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. అలాగే బీజేపీ మాత్రం ఇదే రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఇస్తారా, లేదంటే ఇంకో వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ విధేయత, అలాగే కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, కేంద్ర బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభను ఇస్తారా అన్న చర్చ కూడా నడుస్తుంది. మరి చూడాలి, ఇంకా ఈ కసరత్తు ఇంకా కొనసాగుతోంది. ఈ కసరత్తు ముగిసిన తర్వాత జూన్ 1వ తారీఖు లోపే ఈ అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అనిష, రామచంద్ర, అయితే బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తే టీడీపీ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఏంటి టీడీపీ త్యాగం చేయడానికి రెడీగా ఉంటుంది అనుకోవచ్చా? పొత్తు ధర్మంలో భాగంగా ఖచ్చితంగా 3 పార్టీలు తమ పాలలో ఈ అభ్యర్థుల రాజ్యసభ అభ్యర్థులను పంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బీజేపీ కూడా తాను రాజ్యసభ టికెట్ ఆశించకపోతే టీడీపీ నుంచి 3కి అవకాశం వచ్చే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా మిత్ర పొత్తు ధర్మం పాటించాలి కాబట్టి టీడీపీకి ఎక్కువ సంఖ్యాబలం ఉంది అసెంబ్లీలో, కాబట్టి వారికి ఖచ్చితంగా 2 సీట్లను కేటాయించాల్సి అవసరం ఉంటుంది. జనసేన కూడా 1, అలాగే బీజేపీ 1తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ ప్రాతినిధ్యం వంచాల్సి ఉంటుంది కాబట్టి రాజ్యసభ నుంచి అది ఢిల్లీ కేంద్రంలో ఉన్నటువంటి ఆ కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకునే అంశం కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు తీసుకునే కాబట్టి కేంద్ర నాయకత్వం ఇక్కడ జిల్లా రాష్ట్రం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కూడా వినాల్సి ఉంటుంది. మరి అధిష్టానం నుంచి వచ్చే లెటరు, అలాగే ఆ పేరు ఏంటి అనేది కూడా బీజేపీ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తికే ఈ ఒక్క రాజ్యసభ సీటు ఇస్తారా, లేకపోతే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి వారికి ఎవరికైనా ఇస్తారా అన్న చర్చ కూడా నడుస్తుంది బీజేపీలో. అయితే చాలా ఏళ్ల నుంచి బీజేపీ కోసం పాటుపడుతూ ఉన్నటువంటి సీనియర్ నాయకులను గుర్తించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి ఎవరికో ఒకరికి ఈ పదవి ఇస్తే బాగుంటుంది అనేది ఈ బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి భావన. మరి చూడాలి, జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు ఎలా చర్చించుకొని ఎవరి పేర్లు ఫైనల్ చేస్తాయనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.